సార్ నమస్తే సార్. నమస్తే. వినుకొండలో జగన్ తీసుకున్న నిర్ణయం, ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తారట. రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో, 45 రోజుల్లో పూర్తిగా నాశనం చేస్తారు రాష్ట్రాన్ని. దాడులు, అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయినాయి. 45 రోజులు టీడీపీ పాలనలో 36 రాజకీయ హత్యలు. దీన్ని మేము సహించబోము, ఎంతవరకైనా నేను తేల్చుకుంటాను. మరొకటి భద్రతా లోపాలట, ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆగిపోయిందట, అదొక టెన్షన్. ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగేది ఏంటి అనే దానిపైన భిన్నమైన కథనాలు మీడియా కంప్లీట్గా డివైడ్ అయి ఉంది కనుక ఎవరి కథనాలు వాళ్ళు వస్తున్నాయి. సో కానీ ఇక్కడ అడుగుతున్న డిమాండ్ చాలా కీలకం. రాష్ట్రపతి పాలన అని, రాష్ట్రపతి పాలన అనే డిమాండ్ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అసలు ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది అని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు, రాష్ట్రపతి పాలన విధించాలి అని అప్పుడు తెలుగుదేశం డిమాండ్ చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, అందువల్ల రాష్ట్రపతి పాలన ఇవ్వాలని. కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన గురించి లేదనుకుంటా. కానీ భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారన్నది చాలా స్పష్టంగా ఉంది. అన్ఫార్చునేట్లీ మన రాజకీయ నాయకులకు కాన్స్టిట్యూషన్ తెలియదా, లేదా తెలిసినా చాలా చిన్న చూప, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏంటి అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇది కింది నుంచి పైదాకా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా మనం వెళ్ళి ఒక ర్యాలీ చేస్తామని పోలీస్ పర్మిషన్కి అప్లై చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, నేను అనుమతి ఇవ్వము అంటారు. చాలా సందర్భాల్లో ఉన్న హయ్యర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ మీడియాకు చెప్తారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి అనుమతి ఇవ్వడం లేదు. కానీ వాళ్ళకు రాజ్యాంగం చదివితే, సుప్రీంకోర్టు తీర్పులు చదివితే చాలా క్లియర్గా లా అండ్ ఆర్డర్ కారణం చెప్పి ర్యాలీలు, ప్రదర్శనలు, మీటింగ్లు ఆపకూడదు. ఎందుకంటే ఓన్లీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అంటేనే చేయాలి. ఇది అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, హిమ్మత్ లాల్ సా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, మీకు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఇలా ఒక్కటి కాదు, ఒక 10 డజన్ కేసులు ఉన్నాయి. సో ఇన్ని కేసులు, ఇన్ని తీర్పులు సుప్రీంకోర్టు ఉన్నాయి. ఈవెన్ 144 సెక్షన్ కూడా లా అండ్ ఆర్డర్ కారణం చెప్పి ఆపకూడదు. ఎమర్జెంట్, చాలా అత్యవసర పరిస్థితుల్లోనే 144 సెక్షన్ విధించాలి. అదే కాకుండా పబ్లిక్ ఆర్డర్, చిదురుముదురు సంఘటనలు, శాంతిభద్ర చిదురుముడు సంఘటనలు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కాదు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ ఆర్డర్. కానీ మీరు అడగండి ఎవరేజ్ పోలీస్ ఆఫీసరు లా అండ్ ఆర్డర్ను, పబ్లిక్ ఆర్డర్ను పర్యాయ పదాలుగా వాడుతుంటారు, ఇంటర్చేంజబుల్ వర్డ్స్గా వాడుతుంటారు. అలాంటి ఒక ఉదాహరణ రాష్ట్రపతి పాలన. అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏం చెప్తోంది? రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 356 పైన అంబేద్కర్ మాట అంటాడు, అంబేద్కర్ గారే. సో ఇండియా ఈజ్ ఎ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అని. భారతదేశం సమాఖ్య రాజ్యము సాధారణ పరిస్థితుల్లో, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ రాజ్యంగా ఉంటుంది అని అంటూ ఆర్టికల్ 356, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది ఏనాడు నిరుపయోగంగా పడే ఆర్టికల్గా ఉండవచ్చు అని, ఉండాలని కోరుకుంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మొదలైంది ఇలా ఈ ఆర్టికల్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించడం. కేరళలో ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, ఈఎంఎస్ నంబూద్రిపాద్ గవర్నమెంట్ తొలగింపుతో మొదలైంది. ఆ తర్వాత కనీసం ఒక 100 సార్లు దుర్వినియోగం అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఏమన్నది సుప్రీంకోర్టు, అప్పటిదాకా రాష్ట్రపతి పాలన అంటే ఏంటి, కేంద్ర క్యాబినెట్ సిఫారసు చేస్తే రాష్ట్రపతి యాక్షన్ తీసుకుంటాడు. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఇచ్చిన తీర్పు ఏంటంటే యూనియన్ గవర్నమెంట్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ బియాండ్ ద పర్వ్యూ ఆఫ్ కోర్ట్స్ అన్న, జ్యుడిషియల్ రివ్యూకు అవకాశం లేదు. అంటే రాష్ట్రపతికి కేంద్ర క్యాబినెట్ ఇచ్చిన సలహా న్యాయ సమీక్షకు అతీతమైంది. ఓకే. సో అందువల్ల సుప్రీంకోర్టు ఇన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నా చూస్తూ ఊరుకున్నది. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో హిస్టారికల్ తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.
ఏమని తీర్పు చెప్పిందంటే వి అగ్రీ యూనియన్ క్యాబినెట్స్ అడ్వైస్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్షకు అతీతం. కానీ ద మెటీరియల్ ఆన్ విచ్ the Union Cabinet based its recommendation to the President of India, based its advice to the President of India, is a subject of judicial review అన్నది. అంటే ఏ ప్రాతిపదిక పైన అయితే కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతికి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని సూచిస్తుందో ఆ ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మేము సమీక్షిస్తామన్నారు. అంటే మీకు సామాన్యుడి భాషలో అర్థం కావాలంటే, వెనకడికో భర్త అన్నాడట భార్యామణితో, నీకు స్ఫూర్తి స్వేచ్ఛ ఇస్తాను టిఫిన్ చేసడానికి వాళ్ళ మార్నింగు, నీ ఇష్టం వచ్చిన టిఫిన్ చేసినా నేను తింటా కానీ అన్నాడట. చెప్పండి అన్నాడట. దాంట్లో మాత్రం పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, అలాగే ఉప్మా రవ్వ ఇవన్నీ కలిపి నీ ఇష్టం వచ్చిన టిఫిన్ చేయమన్నాడట. అవన్నీ కలిపి ఉప్మా అవుతుంది, ఇంకా వేరే టిఫిన్ కాదు. ఇవన్నీ కొత్తిమీర, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి, ఆయిల్, ఉల్లిపాయ ఇవన్నీ ఏమవుతుంది, ఒకటే అవుతుంది. ఇంతలో క్యాష్యూ నట్, జీడిపప్పు, పల్లికాయ, వేరుశనగ ఇవన్నీ వేస్తే ఏమవుతుంది, రవ్వ వస్తే ఉప్మా రవ్వ కాదు. నీకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నావు, ఏమన్నా చేయాలట. ఇవన్నీ ఏమన్నా కాదు, ఒకటే అవుతుంది. సో సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైన తీర్పు చెప్పింది. నీవు ఏమి అడ్వైజ్ ఇస్తావో మేము అడగం, కానీ ఆ అడ్వైజ్కి ఏదో ఒక బేస్ ఉండాలి కదా. ఇష్టమైన అడ్వైజ్ ఇవ్వలేవు కదా. ఆ అడ్వైజ్ యొక్క ఉన్న బేస్ యొక్క కాన్స్టిట్యూషనాలిటీని మేము సమీక్షిస్తామన్నారు. దీని తర్వాత ఇక భారతదేశంలో ఆర్టికల్ 356 దుర్వినియోగం ఆగిపోయింది, దాదాపు లేదు ఇంతవరకు. సో అంటే అర్థం ఏంటి, బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. చాలామంది ఇక్కడ కూడా ఒక పొరపాటు చేస్తుంది. ఇంతకుముందు నేను పోలీసుల వ్యవహారాలు చెప్పాను, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్కు తేడా తెలియకుండా ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు కూడా మీడియా ముందు మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో విలేకరులు కూడా అడగారు మళ్ళీ, సార్ ఇంకో ఈ హిమ్మత్ లాల్ షా కేసు ఉంది, డాక్టర్ రామ్మనోహర్ లోహియా కేసు ఉంది, రమేష్ థాపర్ కేసు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు రామ్లీలా మైదాన్ కేసు ఉంది, ఇన్ని కేసులు ఉన్నాయి కదా సార్, మరి మీరు లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ తేడా ఉంటుంది కదా అని మీరు ఏ విలేకరుల సమావేశంలో ఎంతమంది అడిగారు మీరు చెప్పండి. సో వాళ్ళు చెప్పింది వీళ్ళు రాసుకుంటారు. So the permission for the rally was rejected by the police, citing law and order concerns. శాంతి భద్రతల సమస్యలను కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు, కావాలంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోండి అన్నారు డాక్టర్. సో అంటే సమస్త అజ్ఞానం సుఖీభవ అనాలి మనం. సో కానీ అలాగే ఈ రాజకీయ నాయకులు కూడా లా అండ్ ఆర్డర్, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఒకటే అనుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, సో దాడులు జరుగుతున్నాయి, అల్లర్లు జరుగుతున్నాయి, అవి జరిగినాయా, అవి ఎవరి మీద చేశారు, గతంలో చేశారు, ఇప్పుడు చేశారు, ఆ చర్చలకు నేను వెళ్ళడం లేదు. కానీ ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, సైట్ చేస్తున్నది ఏంటి, దాడులు ఇవే కదా. ఇవన్నీ కూడా శాంతి భద్రతల సమస్యలే. They are all problems of law and order. Law and order cannot be the ground for president rule. ఇది జగన్మోహన్ రెడ్డి కన్నా ఎవరికైనా అర్థం కాదు. గతంలో టీడీపీ ఇదే డిమాండ్ చేసి, ఇప్పుడు వైసీపీ అదే డిమాండ్ చేసి, అప్పుడు నేను ఇదే మాట్లాడాను, ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాను. అప్పుడో పార్టీకి రుచించింది నా విశ్లేషణ, ఇప్పుడో పార్టీకి రుచిస్తుంది. కానీ నాగేశ్వర్ ఎవరికో రుచించడానికి విశ్లేషించాడు కనుక ఏది నిజమో చెప్తాడు. భారత రాజ్యాంగం శాంతి భద్రతల కారణాన ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయమని, రాష్ట్రపతి పాలన విధించమని ఎక్కడా లేదు రాజ్యాంగం. ఒకవేళ కేంద్రం చేసినా అది సుప్రీంకోర్టులో ఒప్పుకోవు. ఇది మొదటి ప్రశ్న. అందువల్ల రాష్ట్రపతి పాలన విధించడం అనే ఒక ఎక్స్ట్రీమ్ డిమాండ్. ఎస్, ఈ అల్లర్లను ఆపండి, దాడులను ఆపండి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించండి, మా కార్యకర్తలకు రక్షణ కల్పించండి అడగచ్చు. వాస్తవంగా ప్రజలకు ఉండే సమస్య అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ సానుభూతి పనులు, కార్యకర్తలు, పార్టీ వాళ్ళకి మధ్య దాడులు అయ్యేది. సాధారణ ప్రజలపైన ఎవడో చెందుకు దాడి చేస్తాడు, వాళ్ళు పరస్పరం దాడులు చేసుకుంటారు, దాడులు చేస్తారు, అధికారంలో ఉన్నవాడి ఆధిపత్యం ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. సో అందువల్ల రాష్ట్రపతి పాలన జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయాల్సింది. ఇది ఈ రకమైన దాడుల సంస్కృతి, పొలిటికల్ వైలెన్స్ కరెక్ట్ కాదు అని అడగాలి. అది అడగకుండా ఆయన ఏకంగా రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు. అందులో డబుల్ ఇంజిన్ సర్కార్ని. సో అయ్యారు మీరన్న రెండవ ప్రశ్న. ఇప్పుడు నేను ఇంతవరకు రాజ్యాంగం చెప్పిన, ఇక రాజకీయం. ఇప్పుడు అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు, ఎన్డీఏ అధికారం ఉంది. ఇక్కడ ఎవరు అధికారంలో ఉంది, ఎన్డీఏ ఉంది. ఒక ఎన్డీఏ ప్రభుత్వం మరో ఎన్డీఏ ప్రభుత్వం తొలగిస్తారా? దేశ చరిత్రలో ఆర్టికల్ 350 దుర్వినియోగం అయింది అనేక సార్లు, 100 సార్ల పైన.
కానీ ఎప్పుడు కూడా సొంత పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసుకోలే. అవును. ప్రతిపక్ష ప్రభుత్వాలపైనే ఈ రాష్ట్రపతి పాలన ఆయుధాన్ని విధిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమడుగుతున్నాడు? ఎన్డీఏ ప్రభుత్వాన్ని తొలగించమని అడుగుతున్నాడు. రాష్ట్రపతికి సొంత నిర్ణయం ఏమి ఉండదు. కేంద్ర కేబినెట్ ఏది అడ్వైజ్ ఇస్తే అది రాష్ట్రపతి చేయాల్సిందే. రాష్ట్రం అంటే ఎవరు చేయాలి? ఇప్పుడు బీజేపీ నియమిత గవర్నర్, బీజేపీ నియమిత ప్రభుత్వం హోంమంత్రి. అంటే ఈ గవర్నర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని హోంమంత్రి రాస్తాడా? హోంమంత్రి క్యాబినెట్లో నోటు పెడతారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని? మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దు చేయమని చెప్తుందా? వాళ్ళ ప్రభుత్వమే కదా. ఇది పొలిటికల్ కామన్ సెన్స్ కదా. ఇది రెండవది. మూడవది ప్రజల మ్యాండేట్. 164 సీట్లు ప్రజలు నిన్నకాక మండిస్తే 40 రోజులు నువ్వు రద్దు చేయమంటే ప్రాక్టికల్గా కూడా నాకు చెప్పండి, ఇది మళ్ళీ ఎన్నికలు జరుగుతాయా? సో అందువల్ల ఇట్ డజంట్ మేక్ ఎనీ ప్రాక్టికల్ సెన్స్, కాన్స్టిట్యూషనల్ సెన్స్, పొలిటికల్ సెన్స్. అందువల్ల ఒక నాయకులు డిమాండ్లు పెట్టే ముందు దాని రేషనాలిటీ ఎంత, రీజనబిలిటీ ఎంత, సో ఎలాంటి డిమాండ్ పెట్టాలి అడగాలి. ఎస్, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పైన తన వారిపైన రాజకీయ హింస జరుగుతుందని భావిస్తే దేర్ ఆర్ మెనీ మెథడ్స్. గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ప్రెసిడెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, దీన్ని ఆపమని అడగచ్చు, లేదు కోర్టులకు వెళ్ళచ్చు. ప్రజల రైట్ టు లైఫ్తో లింక్ అయి ఉంది కనుక, పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్తో లింక్ అయి ఉంది కనుక ఇక ఆల్వేస్ గో టు కోర్ట్, మా జీవించే హక్కుకు ప్రమాదం ఉంది అని. సో కానీ ఇవన్నీ వదిలేదు. రాష్ట్రపతి పాలన అంటే మొత్తం డైవర్ట్ అయిపోయి రాష్ట్రపతి పాలన చుట్టూ తిరుగుతాయి. ఏ రకంగా రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే మొన్న 164 సీట్లు గెలుచుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి బయటపడేయంటే ఎందుకు పడేస్తారు, ఎట్లా పడేస్తారు? ఇది ప్రజల తీర్పు సబ్వర్షన్ కదా. అందువల్ల రాష్ట్రపతి పాలన డిమాండ్ డజంట్ మేక్ ఎనీ కాన్స్టిట్యూషనల్ సెన్స్, ఎనీ పొలిటికల్ సెన్స్, ఎనీ కామన్ సెన్స్ ఆల్సో. ఏదో ఒక సెన్స్ ఉండాలి కదా. సో అందువల్ల ఎందుకు మరి ఇలాంటి డిమాండ్లు పెడతారో నాకేది అర్థమే కాదు. సో డిమాండ్లు పెట్టే ముందు రేషనాలిటీ ఏంటి, రీజనబిలిటీ ఏంటి, అందులో ప్రజలు కూడా హర్షించరు. నిన్న కాక మొన్న 164 సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని ఇవాళనే తొలగించు, అర్జెంటుగా నువ్వు నేను వస్తా అంటే ఎట్లా తొలగించి ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన పెడతారు. పోనీ ఇంకొక ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతారు. రాష్ట్రపతి పాలన పెడతారు. రాష్ట్రపతి పాలన అంటే ఎవరిది? పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన అయితే కాదు కదా. వైసీపీ పాలన పెట్టండి అయితే అడగలేడు కదా. కేంద్ర ప్రభుత్వ పాలన అంటే ఏంటిది? ఎన్డీఏ ప్రభుత్వ పాలన. అంటే మళ్ళీ ఎవరు? సేమ్ కూటమే కదా. రాష్ట్రపతి పాలన అయినా సేమ్ కూటమే పాలిస్తుంది. ప్రాక్టికల్ అసలు రాష్ట్రపతి పాలన ఇంపాసిబుల్. నేను అంటున్న జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ ఏంటంటే, అయ్యమ్మ నువ్వు రాష్ట్రపతి పాలన అడుగుతున్నావు, పెట్టాలనుకుందాం, ఎవరు పాలిస్తారు? మళ్ళీ ఇదే ఎన్డీఏ కూటమి కదా. ఓకే, ఈయన కోరుకున్నట్లు చంద్రబాబు నాయుడు ఉండకపోవచ్చు రాష్ట్రపతి పాలన, బట్ ఇది కూటమే కావాలి. అందువల్ల ఇట్ డజంట్ సింప్లీ ఇది పొలిటికల్, మారల్, కామన్, కాన్స్టిట్యూషనల్ ఏ సెన్స్ కందని డిమాండ్. సో అందువల్ల ఇలాంటి డిమాండ్ల వల్ల సింపతి రాదు. ఇలాంటి డిమాండ్ల వల్ల అన్నెసరీ ఇక నష్టపోతారు తప్ప సింపతి రాదు. నువ్వు నిజంగానే కావాలనుకుంటే ఎస్ ఢిల్లీలో ధర్నా చేసుకోవచ్చు, తప్పలేదు. కోర్టులకు పోవచ్చు, తప్పలేదు. కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, తప్పలేదు. నువ్వు ప్రజల్లో ఎక్స్పోజ్ చేయొచ్చు, తప్పలేదు. కానీ బట్ డిమాండింగ్ రాష్ట్రపతి పాలన అయితే అబ్సల్యూట్లీ ఇది రాజ్యాంగ విరుద్ధము. ఇది ఆచరణకు సాధ్యం కాదు, రాజకీయంగా కూడా అర్థం లేని డిమాండ్. అసెంబ్లీ సమావేశాలని ఎగ్గొట్టడానికే ఈ ఎత్తు వేశారు అన్నది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నది. జగన్మోహన్ రెడ్డి గారు బయట కూడా ఉన్నది, ఒకసారి ఏమన్నా వింటారు సార్? సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారం ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తారు. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా వాళ్ళ అపాయింట్మెంట్లు ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా అంటే ఇప్పుడు ఇందులో రాష్ట్రపతి పాలన పార్టీ మీకు చెప్పాను. ఇందులో ఇంకో పాయింట్ ఏమన్నంటే దేశమంతా తెలియజేసి దేశమంతా నిరసన తెలపడం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల పట్ల దేశమంతా నిరసన తెలపాలి అంటున్నాడు.
బెంగాల్లో రాజకీయ హింస పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎప్పుడైనా నిరసన తెలిపిందా ఇంతవరకు? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపిందా? అసలు భారతదేశంలో ఏ రాజకీయ పరిణామం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరసన తెలిపింది? అంటే దేశంలో జరిగే ఏ పరిణామం అయినా మీరు ఎక్కడైనా తీసుకోండి, కశ్మీర్ టు కన్యాకుమారి అనేక పరిణామాలు జరుగుతాయి కదా. సో మీరు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారా? వ్యవసాయ చట్టాల పైన ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు కదా, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతు ప్రకటించాడా? వాళ్ళ మద్దతుగా నిరసన తెలిపారా? పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెరిగాయి, మీరు ఎప్పుడు నిరసన తెలిపారా? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్లో ఏం చేసింది, బయట ఏం చేసింది మనకు తెలుసు. ఒక 1000 మందినో 10,000 మందినో మొబిలైజ్ చేసి సీఏకు వ్యతిరేకంగా ఎప్పుడైనా ధర్నా చేశారా? ఢిల్లీలో మత కలహాలు జరిగాయి, నిరసన తెలిపారా? షో మీ వన్ ఇన్సిడెంట్ ఏ విషయంలో, అది పక్క పెట్టిన ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కొరకు నిరసన తెలిపారా? ఏ నిరసన తెలపకుండా నాకు దేశమంతా మద్దతు ఇవ్వాలంటే ఇప్పటి వరకు దేశంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు, మా రాష్ట్రం మేము చూసుకుంటాం అని ఒక రాజకీయ వైఖరి తీసుకొని ఇప్పుడు దేశమంతా నాకు సానుభూతి చెప్పాలని ఎందుకు చెప్తారు? మీరు ఇండియా కూటమిలో లేరు, మీరు ఎన్డీఏలో లేరు, ఎక్కడా లేకపోతే ఎందుకు సానుభూతి చెప్తాను? ఏ ప్రాతిపదికన సానుభూతి చెప్తాను? కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు మీరు రియాక్ట్ అయ్యారా? మీరు కవిత అరెస్ట్ రియాక్ట్ అయ్యారా? హేమంత్ సోరెన్ అరెస్ట్ రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ డిస్క్వాలిఫికేషన్ అప్పుడు రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ బంగ్లాను నుంచి పంపేసినప్పుడు రియాక్ట్ అయ్యారా? సోనియా రాహుల్ల పైన నేషనల్ హెరాల్డ్లో కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? పినరాయి విజయన్ పైన కేసు పెట్టినప్పుడు రియాక్ట్ అయ్యారా? కేరళ సిపిఎం పైన కేసు పెట్టినప్పుడు రిజెక్ట్ అయ్యారా? మీరు ఎప్పుడైనా రియాక్ట్ అయ్యారా? మీరు దేనిపైన రియాక్ట్ అని నాకు చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. దేని శివసేనను ఎన్సీపీని నిట్ట నిలువున బీజేపీ చీలిస్తే రియాక్ట్ అయ్యారా? కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చినప్పుడు రియాక్ట్ అయ్యారా? సో ఎన్నడూ ఎప్పుడు రియాక్ట్ కాంది ఇప్పుడు నాకు దేశమంతా నాకు సపోర్ట్ చేయాలి, దేశమంతా నిరసనలు తెలపాలి, ఇది అత్యాశ కదా? ఆలోచించాలి కదా. దేశమంతా నిరసనలు తెలపడానికి మీరు దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు కనుక ఈక్వి డిస్టెన్స్ సమదూరము, మా రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తే వాళ్ళ సపోర్ట్ చేస్తామంటూ బీజేపీకి అంటకాగుతూ వచ్చారు. బీజేపీ బ్రహ్మాండంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మద్దతు వైసీపీ మద్దతు తీసుకుంది, సరైన సమయంలో తన ప్రయోజనాలు తాను చూసుకుంది, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏలో చేరింది, సీట్లు మంత్రి పదవులు తెచ్చుకుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ అర్థం కాకపోతే ఎట్లా? అఫ్కోర్స్ ఆయనకు ఉండొచ్చు సిబిఐ కేసులు ఈడీ కేసులు, మేము సిబిఐ కేసులు ఈడీ కేసులు అరవింద్ కేజ్రీవాల్ మీద లేదా? ఏమో హేమంత్ సోరెన్ పైన లేదా? కేరళలో పినరాయి విజయ్ పైన లేదా? వాళ్ళు భయపడతాను రా, ఎదుర్కొంటారు కదా. సో అలా ఎదుర్కోవడం మార్గం తప్ప నేను పొలిటికల్గా న్యూట్రల్గా ఉంటా, నీవు రాజకీయంగా తటస్థంగా ఉన్నప్పుడు నీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఇదో గతంలో కూడా చెప్పాను. వైఎస్ఆర్ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిలోనో ఎన్డీఏ కూటమిలోనో ఎక్కడా లేని ప్రతి పార్టీ దెబ్బతిన్నది. మీకు ఒరిస్సాలో బిజు జనతా దళ అడ్రస్ లేకుండా పోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, 21 సీట్లలో 20 సీట్లు బీజేపీకి వచ్చాయి. కేసీఆర్ 1 సీట్ లేకుండా పోయాడు, 17% ఓటింగ్కి పడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి 4 లోక్సభ సీట్ల పరిమితమయ్యాడు. శిరోమణి అకాలీదళ్ పంజాబ్లో తుడిచిపెట్టుకుపోయింది. తమిళనాడులో ఏడీఎంకే అడ్రస్ లేకుండా పోయింది. మీరు 5 రాష్ట్రాల ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, ఒరిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్. ఈ 5 రాష్ట్రాల్లోనూ 5 ప్రాంతీయ పార్టీలు 5 ఏళ్ల పాటు బీజేపీకి మద్దతు ఇస్తూ దానికి ఈక్వి డిస్టెన్స్ సమదూరం అని పేరు పెట్టి, అఫ్కోర్స్ కేసీఆర్ ఏమో ఫస్ట్ టర్మ్లో కొంత సానుకూలంగా ఉన్నాడు, సెకండ్ టర్మ్లో లేడు. బట్ ఈక్వి డిస్టెన్స్ అని పేరు చెప్పి మీరు దూరంగా ఉంటే మీకు ఎందుకు ఎవరు సపోర్ట్ చేయాలి? మీరు దేనికి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఏంటి లింకు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవటానికి దేశంలో ఏ రాజకీయ పార్టీ ముందుకు వస్తుంది? ఇదే మీరు ఏ రాజకీయ పార్టీకి ఏనాడు సమర్థించలేదు కదా, ఏ రాజకీయ పరిణామం పైన మీరు రియాక్ట్ కాలే కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కదలరు. ఢిల్లీలో అంటే ఇప్పుడు రాజకీయాల్లో మోడీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కనుక ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఎవరైనా పిలిస్తే వస్తారేమో కానీ, బట్ హోల్ హార్టెడ్గా అయితే రారు. ఎందుకు రారంటే వాళ్ళకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అనేది. వేరే జగన్మోహన్ రెడ్డి అని తెలియదా మీకు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ నిరసనలు జరిగినాయి? హైదరాబాద్లో గచ్చిబౌలు జరిగినాయి తప్ప. ఎందుకు? టీడీపీ కూడా అప్పుడు ఎక్కడ లేరు, ఇటు లేరట్లేరు. అక్కడికి చంద్రబాబు నాయుడుకున్న పూర్వ పరిచయాల రీత్యా ఇండియా కూటమి నాయకులు అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు ఖండించారు.
విచిత్రం ఏంటంటే మోడీ ఖండించాలి, అమిత్ షా ఖండించాలి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మోడీ ఖండించాలి, అమిత్ షా ఖండించలే. ఖండించింది ఇండియా కూటమి నేతలు, కానీ చంద్రబాబు నాయుడు మోడీ అమిత్ షాతో ఉన్నాడు, ఇండియా కూటమితో లేరు. అందువల్లే రాజకీయాల్లో మీ ప్రయోజనాలు మీరు చూసుకుంటే దేశమంతా మీ కొరకు ఎందుకు బాధపడుతుంది? వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చడానికి రంగం సిద్ధమైంది. ఇవో కూడా ఇంతకుముందే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరించారు. అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి విషయంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. నేను అప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టిన అర్థమే ఉంది. అప్పుడు విమర్శించిన టీడీపీ ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ పేరు మార్చారు. ఆరోగ్యశ్రీ ఎవరి స్కీము? ఎన్టీ రామారావు టైంలో ఉన్నదా? ఆరోగ్యశ్రీ తెలుగుదేశం పార్టీ స్కీమా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమా? ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా అది ఎవరి పథకం అంటే రాజశేఖర రెడ్డి పథకం అంటారు. అందరూ తెలుసు కదా. నేను అనేది ఏంటంటే మీరు పథకాల పేర్లు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పేర్లు పెట్టుకుంటుంది. నేను పెట్టుకోనని అన్నాను. దీనికి కారణం ఏంటంటే మీరు సమాజంలో రాజకీయాలకు అతీతంగా ఉన్న గొప్పవారి పేర్లు పెడితే ఎవరు మార్చరు. మీ పార్టీకి సింబాలిక్గా ఉన్న వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా జగనన్న కానుక చంద్రన్న కానుక అవుతుంది. రాజశేఖర రెడ్డి పేరుంటే ఎన్టీఆర్ పేరు అవుతుంది. రాజీవ్ గాంధీ పేరుంటే బీజేపీ వాళ్ళు మారుస్తారు. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మార్చలే కదా. కానీ రాజీవ్ కేఎల్ రత్న, రాజీవ్ బహిర్భూమి అన్నిటికీ రాజీవ్ పేరు పెడితే బీజేపీ వాళ్ళు చెదుకుంటారు. అందువల్ల పొలిటికల్గా మీకు సింబాలిక్గా ఉండే పేర్లు పెడితే పక్క పార్టీ వాడు వచ్చి గ్యారెంటీగా నెక్స్ట్ టైం వాడు మార్చుకుంటారు వాళ్ళు. ఎన్టీఆర్ వైద్య సేవలు, కానీ ఈ ఇన్నోవేషన్ ఎవరిది? రాజశేఖర రెడ్డిది. అందువల్ల రాజశేఖర రెడ్డి ఇన్నోవేషన్ మీరు ఇంకేదన్నా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి పేర్లు కాకుండా ఇంకేదన్నా తెలుగు వైతాళికుల పేర్లు, శాస్త్రవేత్త పేరు, ప్రకాశం పంతులు వైద్య సేవలు అని పెట్టుంటే అయిపోయేది కదా. ఈ కాంట్రవర్సీ ఎన్టీఆర్ పేరు ఇంకేదైనా పెట్టుకోవచ్చు. మన అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ స్కీమ్. దానికి కంప్లీట్గా ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడమే కరెక్ట్. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని తొలగించాడు కదా మీకు. అందువల్ల కొన్ని పథకాలకు పేర్లు ఎవరు మార్చినా ఆ పథకం ఎవరు పేరు పెట్టారని అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు అవునన్నా కాదన్నా ₹2 కిలో బియ్యం పథకం ఎవరు అమలు చేయని దేశంలో ఎన్టీ రామారావు గుర్తొస్తారు కదా. దానికి ఇంకో వేరే వాళ్ళు గుర్తురారు. సో ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు ఎవరు అన్నా కూడా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి. నువ్వు దాన్ని ఎవడు ఆపలేడు. ఫీ రీఎంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ అంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఉచిత విద్యుత్తు అంటే తెలుగునాట. దీనికి ఎవరు పేర్లు ఏది పెట్టుకున్నా ఏది ఏమీ లేదు. అయితే ఈ పేర్లు ఎందుకు వస్తాయి మార్పులు అంటే పొలిటికల్ సింబల్గా నువ్వు రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్న తర్వాత దాన్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా అమలు చేస్తుంది? అమలు చేయడానికి వాళ్ళకున్న ఇబ్బందులు, రాజకీయ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అందువల్ల ఇప్పుడు వీళ్ళు ఎన్టీ రామారావు పేరు పెట్టినా కూడా పేరు ప్రజల ఉదయాల్లో అది రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉంటుంది. అందువల్ల ఒక రకంగా ఎన్టీఆర్ని అవమానించడం. దానికన్నా నువ్వు తెలుగు వైద్య సేవలు ఇంకేదైనా పెట్టుకో, అమరావతి వైద్య సేవలని. సార్ రాజశేఖర రెడ్డి పేరు తీసి ఎన్టీ రామారావు పేరు తీసి రాజశేఖర రెడ్డి. ఈ రాజశేఖర రెడ్డికి ఎన్టీ రామారావులకు మధ్య కబడ్డీ మార్చి ఆడిపించింది ఎందుకంటే నాకు అర్థం కాని అంశం. జగ్గారెడ్డి గారు మరొక కాంట్రవర్సీకి తెరలేపారు. పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. రైతుల మీద సినిమా చేసి సొమ్ము చేసుకోవడం తప్ప చిరంజీవి చేసింది ఏమీ లేదు. ప్రధాని తెలుసని చెప్పుకోవడం తప్ప పవన్ చేసింది ఏమీ లేదు. ఇది ఆయన చేసిన కామెంటు. ఆ బయట కూడా విందాం సార్ ఆయన ఏం మాట్లాడారు. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం, అందులో చిరంజీవి గారు హీరో ఉండడము, ఈయన హీరో ఆ రైతుల కోసం కష్టపడ్డట్టు ఈ చరిత్ర మొత్తం తీసిండు. అది బహుశా ఆ సినిమా హిట్ అయింది. ఆ హిట్ లో కోట్ల రూపాయలు చిరంజీవి గారికి వచ్చినాయి, ఆ డైరెక్టర్కి వచ్చినాయి. కానీ బాధ ఏంటంటే నడి రోడ్డు మీద రైతులు నెలలు నల్ల చట్టాల మీద బీజేపీ రైతులను మర్డర్ చేస్తుంటే, సినిమాలో మర్డర్ చేస్తుంటే నువ్వు ఉద్యమం చేసినవి, నడి రోడ్డు మీద మర్డర్ చేసిన మోడీ ప్రభుత్వం రైతులను మర్డర్ చేసిన చిరంజీవిని వ్యతిరేకంగా ఢిల్లీకి పోయి ఎందుకు నిరసన చెప్పలేవు?
చిరంజీవి గారు అని అడుగుతున్నాం. చిరంజీవి గారు తీసిన సినిమా రైతుల మీద ఉంది. అందులో వ్యవసాయానికి నష్టంతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక చరిత్ర, వాస్తవం చరిత్ర సినిమా తీసిండు. అందులో రైతులు చచ్చిపోవడము, ఊరేసుకొని ఆత్మహత్య. సరే, ఇది అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ప్రధాని తెలుసని చెప్పడం తప్ప. అంటే ఇప్పుడు ఇందులో రెండు అంశాలు. ఒకటి, చిరంజీవి సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. సినిమా ఏంటండి? సినిమా చారిటీ కాదు, సినిమా పబ్లిక్ సర్వీస్ కాదు, సినిమా ఆధ్యాత్మిక కార్యక్రమం కాదు. సినిమా ఏంటి? వ్యాపారం. పెట్టుబడి పెట్టి వ్యాపారమే. ఏం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించిన నేరమా? ఇప్పుడు నాకు అర్థం కాదు సార్. రాజకీయాలు వ్యాపారం కాదు, కానీ రాజకీయాలు వ్యాపారంగా మార్చారు. చిరంజీవి సినిమా తీస్తే అది డబ్బు సంపాదించుకున్నాడన్న చర్చ ఎక్కడిది? సో జగ్గారెడ్డి సినిమా తీసిన చిరంజీవి రైతు సమస్యల పైన కూడా పోరాడి ఉంటే బాగుండేది అని అప్పీల్ చేయొచ్చు, తప్పలేదు. ఆ విషయంలోకి వస్తాను. కానీ ఆయన రైతుల కష్టాలపైన సినిమా తీసి డబ్బులు సంపాదించుకున్నాడు అంటే ఆ సినిమా వ్యాపారం అండి. డబ్బులు సంపాదించడానికే తీస్తారు. సినిమా ఏమైనా దాతృత్వ కార్యక్రమా, దాన కార్యక్రమా? అఫ్కోర్స్ సినిమాకు ఒక పబ్లిక్ పర్పస్ ఉంటుంది, మీడియాగా ఉండదని అంటలేను, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఫండమెంటల్గా ఇట్స్ ఎ బిజినెస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ, ఇట్స్ ఎ ట్రేడ్. అలాంటప్పుడు దాంట్లో డబ్బులు సంపాదించుకున్నారని విమర్శిస్తే ఎట్లండి? డబ్బులు ఈ సినిమాలు రావచ్చు, ఇంకో సినిమాలు పోవచ్చు కదా, మరి దాని సంగతి ఏది? బట్ అప్పుడు డబ్బులు పోయినాయని అన్నారా? మీరు ఇస్తారా డబ్బులు? పోనీ చిరంజీవి ఒక సినిమా హిట్ అయ్యి డబ్బులు వచ్చినాయి, ఇంకో సినిమా ఫట్ అయ్యి డబ్బులు పోయినాయి, దానికి అప్పుడు ప్రభుత్వాలు ఇస్తాయి ఏమన్నా? సినిమా అంటే వ్యాపారం, లాభ నష్టాలు రెండు ఉంటాయి. బాగా లాభాలు వచ్చి సంపాదించిన డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు, దెబ్బతిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇదే బిజినెస్. నువ్వు ఏ వ్యాపారమైనా చేస్తావు. సో డబ్బులు సంపాదించుకున్నావు, నువ్వు హోటల్ దగ్గర పోయి నువ్వు ఇడ్లు అమ్ముకున్నావు, దోశలు అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించినావు అంటే ఏం చెప్తున్నావు? డబ్బులు సంపాదించకపోతే అది ఇడ్లు అమ్ముకునేది, దోశలు అమ్ముకునేది ప్రజల ఆకలి తీర్చినాక తీసుకున్న డబ్బులకు న్యాయం చేసావా లేదా? నువ్వు డబ్బులు ఎక్కువ తీసుకొని పులిసిపోయిన దోశ, అది ఖరాబ్ చెడిపోయిన ఇడ్లీ ఇస్తే తప్పు. ఆ ఫుడ్ వాళ్ళు ఈ మధ్య అటాక్ చేస్తారు చూడు. అందువల్ల వ్యాపారమే. వ్యాపారంలో డబ్బు సంపాదిస్తే నువ్వు దానికి విమర్శిస్తే, రాజకీయాల్లో డబ్బు సంపాదిస్తే విమర్శించాలి. ఎందుకంటే రాజకీయాలు వ్యాపారం కాదు, రాజకీయాలు ప్రజాసేవ. విచిత్రం ఏంటంటే ప్రజాసేవ చేయాల్సిన రాజకీయాల్లో డబ్బులు సంపాదిస్తారు. డబ్బులు సంపాదించే వ్యాపారమైన సినిమాలో డబ్బులు సంపాదించేదంటే దానికి లాజిక్ ఏమైనా ఉంటుందా? ఇక చిరంజీవి పబ్లిక్ ఫిగర్ కనుక ఎస్, ఆయన మోడీ నల్ల చట్టాల పైన రియాక్ట్ అయితే బాగుండేది అని ఆ రాజకీయ నాయకుడిగా ఆ కోరొచ్చు, తప్పలేదు. కానీ కోరే హక్కు జగ్గారెడ్డికి ఎంత ఉంటుందో తన సొంత నిర్ణయం తీసుకునే హక్కు చిరంజీవి కూడా ఉంటుంది కదా. నోబడి కెన్ ఫోర్స్ హిమ్. ఆయన స్టాండ్ ఆయన నల్ల చట్టాల మీద ఆయనకు ఏమీ అనిపించకపోవచ్చు, నువ్వు విమర్శించు, తప్పలేదు. ఇటువంటి ఉంటాయి. దీపికా పథకం జేఎన్యూలో పిల్లలు నిరసన తెలుపుతుంటే వెళ్ళి ఆమె నిరసనలో పాల్గొన్నది. పెద్ద ఎత్తున ఆ సినిమాలను బాయ్కాట్ చేయమని కూడా పిలుపునిచ్చారు బీజేపీ వాళ్ళు. అయినా షీ డి నాట్ కేర్. సో ఆమె సినిమాలను వివాదం కూడా చేశారు, పఠాన్ ఏదో. సో బట్ షీ డి నాట్ కేర్. ఆమె ఒక స్టాండ్ నిలబడ్డది. సినిమా రంగంలో చాలామంది ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా, ప్రజల ఇష్యూస్కు సంబంధం లేకుండా ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు వాళ్ళ సినిమాలు చూస్తారు కనుక, వాళ్ళ సినిమా వ్యాపారానికి నష్టం జరుగుతుంది కనుక కూడా వాళ్ళు న్యూట్రల్గానే ఉంటారు చాలామంది. కొద్దిమంది పబ్లిక్ స్పిరిటెడ్ ఉండొచ్చు, పొలిటికల్గా లీనింగ్ కూడా ఉండొచ్చు. ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా ఇప్పుడు పబ్లిక్ స్పిరిట్ ఉన్నాడు. ఇప్పుడు మీకు శవన్ ఆజ్మీ, జావేద్ అఖ్తర్, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మమ్ముట్టి. వీళ్ళు కొంత పబ్లిక్ స్పిరిటెడ్ పీపుల్. సో రకరకాల అంశాల్లో వాళ్ళు స్టాండ్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో కొంతమంది ఆయా ప్రాంతాలకు పరిమితమవుతారు. ఇప్పుడు తమిళ్ యాక్టర్స్, తమిళ కావేరి విషయంలో కన్నడ తమిళ యాక్టర్స్ కొట్టుకుంటారు. అంటే ఒక పబ్లిక్ పర్సనాలిటీ, ప్రజలను ప్రభావితం చేసే అవకాశం ఉన్న పెద్దలు పబ్లిక్ ఇష్యూస్ పైన రియాక్ట్ కావాలని మనం కోరుకోవడంలో ఎలాంటి తప్పలేదు. నాన్ పొలిటికల్ ఇష్యూస్ పైన కోరుకోవాలి. ఇటీవల న్యూట్రిషన్ సంస్థల సమాఖ్యకు పిలిపించింది టాప్ సినిమా వాళ్ళందరికీ, మీరు ఈ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి జంక్ ఫుడ్స్కి అడ్వర్టైజ్ చేయకండి అని, దయచేసి మీరు స్పాన్సర్ చేయకండి అని పిలిపించారు. వాళ్ళు అప్పీల్ చేశారు సినిమా యాక్టర్లకు, టాప్ సెలబ్రిటీస్కు. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఒక కీలకమైన అంశం. అందువల్ల పబ్లిక్ పొజిషన్లో ఉన్నవారు
ప్రజల పక్షాన రియాక్ట్ కావాలి అనేది డిమాండ్ చేయొచ్చు. అందులో రాజకీయంగా కంటెస్ట్ ఉన్న దాని విషయంలో వాళ్ళ ఇష్టం, అది చిరంజీవి హక్కు, అది ఎటువైపు అయినా నేను తీసుకోవచ్చు. బట్ అట్లీస్ట్ నాన్ పొలిటికల్ అంశాలైనా రియాక్ట్ కావాలి కదా. అలా రియాక్ట్ అయిన సందర్భం కూడా తక్కువ ఆ సినిమా వారు. కానీ అది రియాక్ట్ కాలేదు కనుక అది నేరం కాదు. ఇప్పుడు చాలామంది డాక్టర్స్ ఉంటారు, చాలా పాపులర్ డాక్టర్స్ ఉంటారు. ఆ డాక్టర్ ఎందుకు రైతు చట్టాల పైన రియాక్ట్ కాలే అంటే డాక్టర్ పని ఆయన పని చేసుకుంటున్నాడు. క్రికెటర్లో ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ రియాక్ట్ అయిందా? విరాట్ కోహ్లీ ఎందుకు రియాక్ట్ కాలేదు? సమాజంలో అనేక ప్రొఫెషన్స్లో ఉన్నవారు వాళ్ళ ప్రొఫెషన్కే కట్టుబడి ఉంటారు. అనేక మంది సంగీత విద్వాంసులు ఉంటారు, వాళ్ళు రియాక్ట్ అవుతారా? ప్రొఫెషనల్స్ కూడా కొన్ని అంశాలపైన రియాక్ట్ అవుతారు. అఫ్కోర్స్ సినిమా ఇది ప్రొఫెషన్, అది కూడా ఒక ప్రొఫెషన్ కదా నటుడు అనేది. ఆయన వృత్తి ధర్మానికి కట్టుబడి ఉన్నాడా లేడా? ఆయన తన వృత్తి ధర్మ నిర్వహణలో ప్రజలకు నష్టం కలిగించే పని ఏమైనా చేస్తే దాన్ని మనం ప్రశ్నించాలి. ఇంతమంది నేను చెప్పినట్లు మీ సెలబ్రిటీ స్టేటస్ను జంక్ ఫుడ్లు ప్రమోట్ చేస్తానికి వాడకూడదు అని అప్పీల్ చేయడం మీరు. పొలిటికల్ ఇష్యూస్ పైన ఇట్స్ దే రైట్, దే చాయిస్. ఎవరికి ఓటు రైట్ అనిపించచ్చు, ఇంకోటి రైట్ అనిపించచ్చు. బట్ తమకు రైట్ అనిపించిందన్న చెయ్యాలని నేను కోరుకుంటాను. పబ్లిక్ స్పేస్లో ఉన్నవారు, ప్రజలపైన ప్రభావం చూపేవారు ప్రజా సమస్యలకు రియాక్ట్ కావాలి. వాళ్ళ అభిప్రాయం ఏదైనా కానీ, ఉదాహరణకు వ్యవసాయ చట్టాలు మంచి అనుకుంటే మంచిగానే రియాక్ట్ కా, అభ్యంతరం లేదు. అదే చెడ్డ అవి నష్టం అనుకుంటే నష్టం అని రియాక్ట్ కా. యూ హ్యావ్ ఎ రైట్ టు టేక్ అ పొజిషన్ కదా. నువ్వు ఎటువైపోయినా పొజిషన్ తీసుకోవచ్చు. కానీ ఏ పొజిషన్ తీసుకోకుండా ప్రజలపైన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు ఉండడం సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే సమాజం చెడిపోయేది చెడ్డవారి దుష్ప్రవర్తన వల్ల కాదు, మంచివారి మౌనం వల్ల చెడిపోతుంది. ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలకు నష్టం జరిగినప్పుడు, ప్రజలకు భారమైనప్పుడు పబ్లిక్ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్ ఉన్న వాళ్ళు రియాక్ట్ కావాలనే కోరుకుంటాను. కానీ చాలామంది అందులో ముఖ్యంగా సినిమా కానీ ఇతర వ్యాపారాలు ఉన్న వాళ్ళు పొలిటికల్ కంటెస్టేషన్ ఉన్న దాంట్లో రియాక్ట్ కారు. ఎందుకంటే అది వివాదమై తమ వ్యాపారాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అని. సో అందువల్ల అది నేరమని నేను అనను, ఆశించడంలో తప్పలేదు. పబ్లిక్ ఇష్యూస్ పైన వీళ్ళు రియాక్ట్ కావాలని నువ్వు కోరుకోవచ్చు. బట్ ద ఫైనల్ డిసిషన్ అనేది వాళ్ళది. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనం గౌరవించాలి. చిరంజీవి పబ్లిక్ ఇష్యూస్ పైన రెస్పాండ్ అయితే నేను ఆనందపడతాను. కానీ పబ్లిక్ ఇష్యూస్ పైన ఆయన రెస్పాండ్ కాలేదనుకో, నేను ఆయన పట్ల ఎలాంటి వ్యతిరేక భావన కలిగి ఉన్నాను. ఇట్ ఈస్ రైట్. సో ఐ వాంట్ చిరంజీవి లాంటి ఒక బ్రహ్మాండమైన ప్రజా ప్రభావం చూపే వ్యక్తి ఒక డబుల్ బెడ్రూమ్లో సమస్య పైన రియాక్ట్ అయితే బాగుండు, ఒక నగరాల్లో వరదల సమస్య పైన రియాక్ట్ అయితే బాగుండు, పేద బిడ్డల చదువుల గురించి రియాక్ట్ అయితే బాగుండు, ఒక ఆరోగ్య వసతి లేకపోతే రియాక్ట్ అయితే బాగుండు అని నాకు కోరుకుండొచ్చు, తప్పలేదు, ఉంది కూడా. సో అది ఇలాంటి ఇష్యూస్ పైన సెలబ్రిటీస్ రియాక్ట్ అయితే సమస్య తొందరగా పరిష్కారం కూడా అవుతుంది. ఈ మధ్య డబుల్ బెడ్రూమ్ బాధితులు 1000 మంది ఇందిరా పార్క్లో ధర్నా చేస్తే వెళ్ళి పాల్గొన్నాను. బికాజ్ ఐ హ్యావ్ ఎ పబ్లిక్ స్పిరిట్ కనుక. సో నాకేం సంబంధం, నాకేమో డబుల్ బెడ్రూమ్ వస్తుందని నేను తీసుకుంటానా? సో నేను డబుల్ బెడ్రూమ్కి ఎలిజిబులా? సో అందువల్ల పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్స్గా సెలబ్రిటీస్ ఉండాలని నేను కోరుకుంటాను. కానీ ఒకవేళ ఉండనప్పుడు అది నేరమని, అదే తప్పని వాళ్ళు విమర్శించకూడదు. నువ్వు డబ్బు సంపాదించుకుంటావు అని విమర్శించకూడదు. దట్ ఇస్ ద చాయిస్. ఒక ప్రొఫెషన్లో ఉన్నవారు వాళ్ళు ఆ ప్రొఫెషన్కే కన్ఫైన్ కావాలని అనుకుంటారు అనుకోండి. ఏదైనా చిరంజీవి ఒక సినిమాలో నటించి ఆ సినిమా సమాజానికి నష్టం కలిగిస్తే తప్పనిసరిగా అప్పుడు ప్రశ్నిస్తాం, అయ్యా అది మంచిది కాదు, నువ్వు ఎందుకు ఇలాంటి ప్రమోట్ చేస్తున్నావని. సో అది అందువల్ల సినిమాలు చేసి రైతుల సమస్య వ్యాపారం చేసి అది ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అన్ రైట్ కైండ్ ఆఫ్ అన్ అప్రోచ్. చిరంజీవి తెలుగునాట కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి నటుడు. సో రాజకీయాల్లో ఉన్నవారికి కూడా ఆయన సినీ రంగానికి చేసిన సేవలు మనం గౌరవించాలి. ఆయన పట్ల భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు. ఆయన ప్రజారాజ్యం వ్యవహరించిన తీరు కావచ్చు, ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్లో కలిపిన తీరు, వెల్ యూ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ ఆయన సినిమాలు డబ్బులు సొమ్ము చేసుకున్నాడు. ఈ భాష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సరైనది కాదు. సార్ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా జగ్గారెడ్డి గారు మాట్లాడింది. నువ్వు ఎందుకు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కి బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నా? పవన్ కళ్యాణ్ కి నువ్వు ఎందుకు, మీ తమ్ముడే కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు సినిమాలో హిట్ అయినావు, కోట్ల రూపాయలు నీకు వచ్చినాయి. మా రాహుల్ గాంధీ గారేమో ఆ రైతుల దగ్గరికి పోతాం పోయిండు, మరి మీ తమ్ముడేమో బీజేపీ దోస్తానా, బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారికి దోస్తానా? మరి మీరు ఎందుకు
జగన్ పోలేడు ముఖ్యమంత్రి, ఢిల్లీకి జగన్ పోలేడు, ఢిల్లీకి చంద్రబాబు నాయుడు పోలేడు, చిరంజీవి పోలేడు, పవన్ కళ్యాణ్ పోలేడు. మీరు సినిమాలు తీస్తారు, హిట్ చేస్తారు, కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు. మీరా కాంగ్రెస్ పార్టీని శంకించేది? మీరా రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ? ఓకే, అంటే నాకు తెలియదు రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా చిరంజీవి కానీ? అవును, ఈ మధ్య అసలు ఆ టాపిక్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఏమైనా రియాక్ట్ అయ్యాడా? ఆయన చిరంజీవి అయితే పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతాడు. ఆయన జనసేన రాజకీయ నాయకుడు కదా. అవును. సో ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూల నాయకుడు కాదు కదా. అయితే పొలిటికల్గా నాకు తెలియదు మరి చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాహుల్ గాంధీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమైనా రియాక్ట్ అయ్యారా అని. రియాక్ట్ అయితే జగ్గారెడ్డికి క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది, ఎందుకంటే తన పార్టీ రియాక్ట్ అయితే. మరి నాకు తెలియదు రియాక్ట్ అయ్యారో లేదు. అయినా చిరంజీవి వేరు, పవన్ కళ్యాణ్ వేరు. అన్నదమ్ములు అని చెప్పి ఇద్దరిని కలపాల్సిన అవసరం లేదు. మా అన్నదమ్ములు అంటే అన్న రాజకీయం అన్నకుంటే తమ్ముడు రాజకీయం తమ్ముడికి ఉంటుంది కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లో ఉండగానే కోమటిరెడ్డి రాజగోపాల్ బీజేపీలో పోలేదా? మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో అన్నదమ్ములు కూడా రకరకాల పార్టీలు ఉండవచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు, జగ్గారెడ్డి చెప్పాలి మరి ఆయన సొంత చిన్న కొడుకే కదా వరుణ్ ఫిరోజ్ గాంధీ. ఆయన బీజేపీ ఎంపీ కదా, నిన్నమన్నాడు అక్క. మరి ఆయన బీజేపీలో ఉన్నాడు కదా, ఈ మధ్య టికెట్ ఇవ్వలేదు ఆయనకి ఈసారికి అని. మరి రాహుల్ గాంధీ తమ్ముడు ఏమో బీజేపీలో ఉండొచ్చు, చిరంజీవి తమ్ముడు ఏమో జనసేనలో ఎన్డీఏలో ఉంటే తప్పెట్లేదు, నాకు అర్థం కాని అంశం కదా. రాహుల్ గాంధీ తమ్ముడు అయితే డైరెక్ట్గా ఉన్నాడు కదా బీజేపీలో. సో మొదలు ఆ వరుణ్ ఫిరోజ్ గాంధీని ప్రశ్నించాలి కదా. అందువల్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నదమ్ములైనంత మాత్రాన భిన్నమైన రాజకీయ దృక్పథాలు ఉండొచ్చు, తప్పు కాదు కదా. ఆ మాటకొస్తే పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఆయన ఎందుకు బీజేపీని వ్యతిరేకిస్తాడు? ఎన్డీఏలో భాగస్వామి, ఆయన ఎన్డీఏలో భాగస్వామి, బీజేపీ మిత్రపక్షం. బీజేపీతో మిత్రపక్షం లేనప్పుడు విమర్శించాడు. అది అడుగు కావాలంటే. అప్పుడేమో ప్రత్యేక హోదా కావాలన్నావు, మోడీని విమర్శించావు, ఇప్పుడేమో కలిసిపోయినావని రాజకీయాల్లో అది ప్రశ్నించవచ్చు. నువ్వు ఆ మాటకంటే చంద్రబాబు నాయుడు మోడీ పైన చంద్రబాబు నాయుడు ఎన్ని మాటలు మాట్లాడలే మనకు తెలియదా? అవన్నీ యూట్యూబ్లో కొడతా రాదా? आप సీనియర్ హో హే అని మోడీ తిట్టాడు. ఇది రాజకీయాల్లో ఒకరు తిట్టుకుంటుంటారు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ లొకేషన్ అన్నది, లోకేష్ పవన్ కళ్యాణ్, ఇవన్నీ మనకు తెలియదా? అంటే రాజకీయాల్లో అది ఒకరికొకరు తిట్టుకుంటుంటారు. సో కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు నాయకులు గతంలో కాంగ్రెస్లో లేనప్పుడు విమర్శించలేదా కాంగ్రెస్ పార్టీని? సో అందువల్ల రాజకీయాల్లో ఇది ఏమి పవన్ కళ్యాణ్తో మొదలు కాలే, చిరంజీవితో మొదలు కాలే, ఎండ్ కాలే. అందువల్ల పవన్ కళ్యాణ్, చిరంజీవి వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా పొలిటికల్ స్టాండ్ తీసుకునే అధికారం ఉంది. దాన్ని సినిమాలో సంపాదించిన, రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్ళు రాజకీయ నాయకులు లేరా? వ్యాపారాల్లో సంపాదించిన వాళ్ళు రాజకీయ నాయకులు లేరా? అన్ని పార్టీలు పెద్ద పెద్ద వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయ నాయకులు. సినిమాలో ఒళ్ళు హునం చేసుకొని సంపాదిస్తారు, పుక్కడికే వస్తలేవు. సినిమాలో సంపాదించాలని మామూలు విషయం కాదు. ఒకసారి సినిమా షూటింగ్ చేస్తే అర్థమవుతుంది ఎంత కష్టమో. సో అందువల్ల సినిమా అనేది చట్టబద్ధమైన వ్యాపారం, చట్టబద్ధమైన కళ. సో దాంట్లో డబ్బులు సంపాదించాలని మనము అంటే డబ్బులు అన్నింటిలో చాలామంది చాలా ఇట్లా సంపాదిస్తారు, సంపాదించని రంగాల్లోనే సంపాదిస్తున్నారు కదా. ఇలా బాబాలు గాడ్మెన్ పేరిట ఆధ్యాత్మిక రంగంలో వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. అది ఇంకా అన్యాయం కదా. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇలా 150 కోట్లు ఎమ్మెల్యే ఎంపీ గెలుస్తలేడు కదా. దాని మించిన వ్యాపారం తప్ప నేరమైతే కాదు కదా సినిమా తీయడం. అందువల్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్ యాజ్ ఇస్ ఓన్ ఇండివిజువల్ రైట్. ఆయన రాజకీయ నిర్ణయం, ఆయన కాంగ్రెస్లోకి రావాలి, చిరంజీవి కాంగ్రెస్లో మళ్ళీ యాక్టివ్ కావాలి కోరుకో తప్పలేదు. కానీ వాళ్ళ పొలిటికల్ స్టాండ్ వాళ్ళు తీసుకునే హక్కు ఉంది కదా. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు, ఎన్డీఏ నాయకుడు, ఆయన ఎందుకు బీజేపీ రైతు చట్టాలను వ్యతిరేకిస్తాడు? ఎందుకు వ్యతిరేకించలేదని అడగచ్చు, తప్పలేదు. పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పైన ఆయన ఒక పార్టీ నాయకుడు, ఈయన ఒక పార్టీ నాయకుడు కనుక నిలదీయచ్చు, తప్పలేదు. కానీ ఆయన దానికి సినిమాల్లో డబ్బులు సంపాదించడము అనే లింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్, ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు, విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థల సేవల్లో తీవ్ర అంతరాయం. అంటే ఇది వాస్తవంగా సైబర్ అటాక్ కాదు. అంటే సైబర్ అటాక్ అని వేరు, ఇదొక బగ్. అంటే జరిగింది, నేను ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ టెక్నాలజీ, కానీ నాకు అర్థమైంది క్రౌడ్ స్ట్రైక్ అనే సైబర్ సెక్యూరిటీ దాన్ని వాళ్ళ దాంట్లో వచ్చినటువంటి ఒక సమస్య. అది మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్తో లింక్ అయి ఉంది కనుక ఒక అనేక రకాల మైక్రోసాఫ్ట్ సేవలు
మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 అంటారు. సో ఆ విండోస్ క్రాష్ దెబ్బతిన్నది. ఇలా ఆ క్రౌడ్ స్ట్రైక్ అనేటువంటి ఒక సైబర్ సెక్యూరిటీని లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ సృష్టించిన బీభత్సం ఇది. సో దాన్ని మీరు అన్నట్లు ప్రపంచమంతా ఇంపాక్ట్ అయింది. అది ఎందుకంటే నిన్న ఎర్లీ అవర్స్ 3:30కి జరిగింది. అందువల్ల ఆ టైంలో 24/7 ఆపరేషన్స్ ఉండే సెక్టార్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ముఖ్యంగా విమానయాన సంస్థలు. ఎందుకంటే అది సివిల్ ఏవియేషన్ 24 గంటలు నడుస్తుంటాయి కదా. సో మన ఇండియాలో కంపారిటివ్లీ తక్కువ, అమెరికాలో ఆస్ట్రేలియాలో అయితే టీవీ కూడా దెబ్బతిన్నాయి. సో అందువల్ల మీకు మీడియా, టెలికమ్యూనికేషన్స్, పౌర విమానయాన రంగం, అలాగే మీకు ఇంక్లూడింగ్ హెల్త్ సర్వీసెస్, హాస్పిటల్స్ కూడా దెబ్బతిన్నాయి, స్టాక్ మార్కెట్స్ దెబ్బతిన్నాయి. దీనికి బ్యాంకింగ్ అంటే మన దగ్గర ఏటీఎం ఇండస్ట్రీ ఏవి దెబ్బతినలేదు. నేను సిస్టమ్స్ కూడా మన దగ్గర ఏమై కొంతమందికి మాత్రమే. సో మన దగ్గర అంటే అజూర్ క్లౌడ్తో లింక్ అయి ఉన్న ప్లాట్ఫామ్స్ కూడా దెబ్బతింది. ఇప్పుడు మనం కూడా వాడతాం విండోస్, కానీ ఏం కాలే కదా. సో మనం వాడేదానికి ఏవి ఇప్పుడు నా సిస్టమ్, నా వర్క్ నేను చేసుకున్నాను. నా ఇంట్లో 3 సిస్టమ్స్ ఉన్నాయి. 3 సిస్టంలో ఎక్కడా విండోస్ ప్రాబ్లం రాలే. విండోస్ లేటెస్ట్ వర్షనే ఉంది, కానీ ఎక్కడా ప్రాబ్లం రాలేదు. నా పని నేను ప్రశాంతంగా చేసుకున్నాను 3 సిస్టంలో కూడా. సో అందువల్ల అంతటా కాలేదు, కానీ ఎక్కడైతే ఆ లింక్ ఉన్నదో అక్కడ అయింది. ఇది బగ్, యాక్చువల్గా సైబర్ అటాక్ కాదు. అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మాత్రం రైజ్ చేస్తున్నాయి. ఏంటిది అంటే ఇంటర్నెట్ ఎకానమీకున్న ఫ్రెజిలిటీ అంటారు. అంటే ఇంటర్నెట్ లింక్ అయి ఉండి ప్రపంచమంతా కనెక్టెడ్ అయి ఉండి ఈ సాఫ్ట్వేర్లంతా ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్కు క్రౌడ్ సెక్యూరిటీ, క్రౌడ్ స్ట్రైక్ ఒక సైబర్ సెక్యూరిటీ ప్లాట్ఫామ్, దీనికి ఇంటర్ కనెక్టెడ్. సైబర్ సెక్యూరిటీలు, యాంటీవైరస్లు, వీటికి ఏమో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ వాటికి డీప్ సిస్టమ్ యాక్సెస్ అంటారు. అంటే నీకు సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేస్తుంది, ఏమన్నా ఎక్కడన్నా లోపం ఉందా అని. దాని పని అది కదా. ఇప్పుడు ఆ రకమైన భద్రత కల్పించేటువంటి వ్యవస్థ కనుక డీప్ సిస్టమ్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో క్లీన్ చేస్తే వారు ఏం చేస్తారు, నీ ఇంట్లో ప్రతి రూమ్కి వెళ్ళి ప్రతి మూల క్లీన్ చేస్తారు కదా. సో నీకు కిచెన్లు, బెడ్రూమ్లు, యాక్సెస్ టు ఎవ్రీథింగ్. కానీ సెక్యూరిటీ గార్డ్కి అంత యాక్సెస్ ఉండదు, మెయిన్ గేట్ యాక్సెస్ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ ఏంటి, మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎవరైనా పోతున్నారా పోతలేరా అని చూస్తాడు. లేదు ఎవరైనా పోయినప్పుడే సెక్యూరిటీ గార్డ్ లోపలికి వస్తారు. లేదు ఒక స్విగ్గీ జొమాటో వాళ్ళు వస్తారు, డోర్ బయటనే ఉంటారు. కానీ ఒక పని మనిషి ఉన్నారు అనుకోండి, ఇంట్లో ప్రతి ఇంచు ఆమె యాక్సెస్ ఉంటుంది. ఎందుకు, ఆమె చేయాల్సిన పని అది కదా, క్లీన్ చేయాలి కదా ఇల్లంతా. మీకు స్విగ్గీ జొమాటోలో ఇంటి ముందు డెలివరీ చేసి వెళ్ళిపోతారు అమెజాన్ వాడు, కానీ ఈ పని ఆమె ఇంటి ముందు డెలివరీ చేసి పోయటానికి ఏముండదు కదా. సో ఈ సామాన్యుడి భాషలో చెప్తున్నా నేను. సో ఈ సైబర్ సెక్యూరిటీ కూడా ఏంటంటే ఇట్ షుడ్ హ్యావ్ ఎ డీప్ సిస్టమ్ యాక్సెస్. పని మనిషికి ఇంట్లో ప్రతి మూల యాక్సెస్ ఉంటేనే ఆమె క్లీన్ చేయగలుగుతుంది. స్విగ్గీ జొమాటో డెలివరీ చేసిపోదు. అందువల్ల కూడా ఈ డ్యామేజ్ ఎక్కువైంది. సో దీని నుంచి మనకు అర్థం కావాల్సింది, ఈ ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ డిపెండెంట్ సాఫ్ట్వేర్లు, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ వ్యవస్థ. ఇవాళ ప్రపంచ ఎకానమీ మొత్తం ఇంటర్నెట్ ఆధారిత ఎకానమీ. ఇది హైలీ కనెక్టెడ్, హైలీ డిపెండెంట్ అని ఈచ్ అదర్. దీనివల్ల ఏంటి పరిస్థితి రేపు, ఇవాళ ఓకే, రేపు ఇంకా ఏ రకమైన ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు ఒక చిన్న ఒక సోషాలజీ పుస్తకంలో ఒకసారి ఒక ఆసక్తికర ఉదాహరణ చదివాను. అంటే ఎలా టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ ఏం జరుగుతుందని. ఒక ఊర్లో ఒక ఎడ్ల బండివాడు ఊరు నుంచి టౌన్కి వస్తున్నాడు. టౌన్కు మెల్లమెల్లగా వస్తున్నాడు. ఒక 2-3 గంటలు పడుతుంది టౌన్ చేరాలంటే ఊరు నుంచి. ఒక 1 అవర్ ప్రయాణం చేసినాక ఒక వెనకాలకి వెళ్ళి ఒక ట్రక్ వచ్చింది. ఓ ట్రక్ వచ్చుకుంటా, ట్రాక్టర్ వచ్చేటైనా వచ్చుకుంటా ఈ బండి అయినా చూశాడు. మళ్ళా పడే ఎడిపోతున్నావు అన్నాడు. అంటే ఇట్లా టౌన్కి వెళ్తున్నాను. ఏగా బండి మీద పోతే ఎప్పుడు పోతావు, నువ్వు తెల్లాడుతుంది దాని ఆ ట్రాక్టర్ ఎక్కువ అన్నాడు. సో ఆయన ఏం చేసిన, బండి తోలేవాడికి బండప్ప చెప్పి ఆ మల్లన్న పటేలు, అరే నువ్వు తోలుకుంటా రారా ఊరికి టౌన్కు, నేను ఈ లోపల అన్నదో పోతా ట్రాక్టర్కి, పనంతా చేసుకుంటాను, వచ్చే వరకు మళ్ళీ రిటర్న్ వద్దాం అన్నాడు. అని మల్లన్న పటేల్ ఏం చేశాడు, బండి దిగిండు, ట్రాక్టర్ ఎక్కిండు. ట్రాక్టర్ పోతుంది, కొంత దూరం అయినాక ట్రాక్టర్ దెబ్బ చెడిపోయింది. ట్రాక్టర్ ఆగిపోయింది. ఈ మల్లన్న పటేల్ ట్రాక్టర్లో కూర్చున్నాడు. ఇంకో దారిలో బండి వెళ్ళిపోయింది. బండి టౌన్కి వెళ్ళిపోయింది. బండి టౌన్కి వెళ్ళిపోయినాక కూడా ఈ మల్లన్న పటేల్ రాడు.
అంటే ఆ రోజుల్లో ఇంకా సెల్ ఫోన్ కూడా లేవు. ఏమైంది అంటే ఈ ట్రాక్టర్ చెడిపోతే ఏం చేయాలి, మల్లన్న పటేల్ ఆ ట్రాక్టర్ ఓనర్ నడుచుకుంటా టౌన్ దాకా పోయి ఓ మెకానిక్ని పట్టుకొచ్చుకొని ఆ ట్రాక్టర్ రిపేర్ చేయించుకొని మళ్ళీ ట్రాక్టర్ నడిపించుకొని వచ్చేవారు. సాయంత్రం అయింది. ఈ లోపల బండివాడు టౌన్కి పోయి మళ్ళీ రిటర్న్ కూడా అయిపోయింది. అంటే నీకు బండి ట్రాక్టర్లో ఏది ముందైంది? బండి ముందైంది. అంటే టెక్నాలజీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అని చాలా కాలం క్రితం పుస్తకాలు చదివాడు. ఇప్పుడు అది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న ఎకానమీలన్నీ దెబ్బతిన్నాయి. ఇంటర్నెట్తో కనెక్ట్ లేకపోతే దెబ్బతిలే. ఇప్పుడు మీకు సిస్టమ్స్కు ఉన్న ఇంటర్ కనెక్టెడ్నెస్, ఇంటర్ డిపెండెన్స్. అందువల్ల దీనికి ఏంటి బ్యాకప్ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనేది దిస్ ఇస్ సంథింగ్ టు కోల్. అయితే ఇది చూసి టెక్నాలజీ నుంచి వెనక్కిపోదాం, ఇక మనము ఈ టెక్నాలజీ వద్దు అంటే దట్ ఈస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. అందువల్ల టెక్నాలజీ ముందుకు పోవాల్సిందే. టెక్నాలజీ ముందుకు పోతున్న క్రమంలో నీకు ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయి, అనివార్యంగా వస్తాయి. సో ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆల్టర్నేట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏం జరిగింది, విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్లు మాన్యువల్గా రాసిచ్చాను నేను ఊహించగల విమానాశ్రయాల్లో బోర్డింగ్ పాస్లు మాన్యువల్గా రాసిచ్చారు, పెన్తో రాసిచ్చారు. సో వెంట్ బ్యాక్ టు పెన్ అంటే అర్థం ఏంటి, నువ్వు మౌజ్ వాడచ్చు ఇలా కానీ పెన్ను కూడా ఉండాలి. సో మౌజ్ ఒకటే కాదు, అవసరమైతే పెన్తో రాసుకోగలగాలి. సో మౌజ్ మీద నేను ఆధారపడతా అంటే నడవది, పెన్నుతో కూడా రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఈ ఛాలెంజ్ ఓన్ అడ్వాంటేజ్. అందువల్ల దీనికి మరి బ్యాకప్ ఏంటి, ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగింది బగ్, అంటే ఒక సిస్టంలో జరిగిన లోపాన్ని దాన్ని సరి చేశారు. వితిన్ అవర్స్ సర్వే దాన్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సమస్య ఏంటి అంటే అది టేక్స్ టైం, ఎందుకంటే ఒకదానికి లింక్ అయి ఉంటాయి కనుక. కానీ నా క్వశ్చన్ ఏంటంటే రేపు ఇట్ కెన్ బి హ్యాక్డ్ ఆల్సో కదా. సో హ్యాకింగ్ కూడా ఎథికల్ హ్యాకింగ్ ఉంటుంది, అనెథికల్ హ్యాకింగ్ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ సైబర్ అటాక్ అప్పుడేంటి, ఇప్పుడు ఇది సైబర్ అటాక్ కాదు ఫార్చునేట్లీ. ఇప్పుడు ఇలా టెర్రరిజం కూడా మారుతుంది. ఒకప్పుడు టెర్రరిజం అనే నార్కో టెర్రరిజం అని వచ్చింది, అంటే మత్తు పదార్థాలతో లింక్. ఇప్పుడు సైబర్ టెర్రరిజం వచ్చింది. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడి జరిగితే ట్విన్ టవర్స్ కూలిపోవడం మనం చూసాం. సో సిమిలర్ దాడి, టెర్రరిస్ట్ దాడి కనుక సైబర్ అటాక్ అయింది అనుకోండి, సైబర్ టెర్రరిజం అనుకోండి, అసలు వరల్డ్ ఎకానమీ కుదేలవుతుంది. మీకు కీలకం, ఇప్పుడు బ్యాంకింగ్ రంగం ఉంది, చాలా కీలకమైన సాఫ్ట్వేర్ డేటా ఉంటుంది కదా. అలాగే మీకు నేర పరిశోధన సంస్థలు ఉంటాయి, చాలా కీలకమైన డేటా ఉంటుంది. మరి ఈ డేటాకు ప్రాపర్ సెక్యూరిటీస్ ఉంటాయి, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్, డేటా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఉండదని కాదు. సో ఈ సైబర్ క్రైమ్స్, సైబర్ అటాక్స్, ఈ బగ్స్ ఎంత ప్రమాదకరమో అంతే ధీటుగా సైబర్ సెక్యూరిటీ స్ట్రక్చర్స్ కూడా, సిస్టమ్స్ కూడా డెవలప్ అవుతున్నాయి, డెవలప్ అవుతాం లేవు. అంటే ఇది కంటిన్యూస్. అంటే ప్రభుత్వాలు చట్టాలు పకడ్బందీ చేస్తుంటే చట్టాన్ని ఉల్లంఘించేవారు దాని లూప్ హోల్స్ పట్టుకుంటూనే ఉంటారు. ఈ రెండు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఇట్స్ ఏ వెరీ బిగ్ క్వశ్చన్ టుడే. యూ కెనాట్ రోల్ బ్యాక్, టెక్నాలజీ నుంచి వెనక్కిపోలేవు. కానీ అదే సమయంలో ఆల్టర్నేటివ్స్ ఏంటి, బ్యాకప్స్ ఏంటి, వర్స్ట్ కేస్ సినారియోలో ప్రొటెక్షన్ డేటాకి ఏంటి, డేటా సెక్యూరిటీ ఏంటి, అంటే వరల్డ్ ఎకానమీకి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఉన్న వల్నరబిలిటీ అంటారు. అంటే దిస్ ఇస్ గ్లోబల్ ఎకానమీకి ఉన్న వల్నరబిలిటీ. టెక్నాలజీ ఈ స్థాయిలో డెవలప్ అయ్యాక ఇట్ హాజ్ అన్ అడ్వాంటేజ్ అండ్ ఇట్ హాజ్ అ డిసడ్వాంటేజ్. సో ఆ వల్నరబిలిటీస్ని ఎలా అడ్రస్ చేయాలన్నది దట్ ఇస్ ఎ బిగ్ టెక్నాలజికల్ క్వశ్చన్. సో దానికి ఇవాళ కాంపిటీషన్ మాత్రమే ఉంది. బిగ్ టెక్ కంపెనీస్ కాంపిటీషనే కాదు, దే షుడ్ బి కోఆపరేషన్ ఆల్సో, కొలాబరేషన్ ఆల్సో. ఎందుకంటే అల్టిమేట్గా దిస్ ఎన్ష్యూరింగ్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద టెక్నాలజీ ఇది వెరీ కీలకం కదా. అది మైక్రోసాఫ్టా, గూగులా, అది ఇష్యూ కాదు. ఇష్యూ ఈజ్ టెక్నాలజీ షుడ్ బి అన్ ఎనేబులర్. టెక్నాలజీ కెనాట్ బి ఏ హర్డిల్, టెక్నాలజీ డిస్ట్రాయర్గా ఉండకూడదు కనుక ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అంతే తప్ప బింబేలెత్తిపోయి అమ్మో టెక్నాలజీ నుంచి యూ వాంట్ గో బ్యాక్, కంప్యూటర్ లేని కాలానికి పోతామంటే అది ప్రాక్టికల్గా అయ్యేది కాదు, జరిగేది కాదు, అది అవకాశం లేదు. సో వీ హ్యావ్ టు మూవ్ హెడ్. కానీ దానికి తగ్గట్టు సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఏంటి, డేటా సెక్యూరిటీ ఏంటి, దానికి కావాల్సిన బ్యాకప్స్ ఏంటి, వీటికి మాత్రం ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎంఫసైజ్ ఆన్ దట్. ఓ పరిశ్రమ పెట్టేటప్పుడు
పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు కాలుష్యం కాకుండా ఏం చేయాలో కూడా ఆలోచించారు కదా. సరే. రెండు ఈక్వల్గా ఉండాలి. ఇంట్లో వంట వండేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కూడా జాగ్రత్త పడు తీసుకోవాలి. సో ఇట్ హ్యాస్ ఇస్ ఇన్బిల్ట్ మెకానిజమ్స్ కదా. అందువల్ల మీకు ఇది సిస్టమ్స్కి ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు జరిగింది ఏంటి, సో మైక్రోసాఫ్ట్ విండోస్ వాడే వారికి వెంటనే స్క్రీన్ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని అన్నారు. దాని పేరు అది బ్లూ స్క్రీన్గా వచ్చి రీస్టార్ట్ అని వచ్చింది విండోస్. అది రీస్టార్ట్ ఎంతకు కాదు. సో అందువల్ల ఈ ప్రాబ్లము వచ్చినప్పుడు మన అడ్రస్ వెంటనే అవుతుంది, కానీ దాని డ్యామేజ్ ఎంత అని ఇట్ ఇస్ ఓన్లీ మిటిగేషన్, ప్రివెన్షన్ లేదు. దీనికి మిటిగేషన్ ప్రివెన్షన్ ఈ లోపల నువ్వు చేసే లోపల మళ్ళీ సమస్య వస్తుంది. ఎందుకంటే అంత కాంప్లెక్స్ టెక్నాలజీస్ కదా. మనమేమో రోజు రోజుకు విపరీతంగా టెక్నాలజీ పైన ఆధారపడుతున్నాం. ఇవాళ నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా నువ్వు లింక్ చేసేస్తున్నావు. అంటే నువ్వు కారులో పోతూ ఎక్కడో రైల్లో పోతూ నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఆఫ్ చేయొచ్చు, నీ ఇంట్లో ఉన్న లైట్లు నువ్వు బెడ్ మీద పండుకొని ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు, నువ్వు స్విచ్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉండి నీ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటినీ నువ్వు ఆఫ్ చేయొచ్చు. సో అంత టెక్నాలజీ డెవలప్ అయింది, అది కంఫర్ట్. కానీ అదే అంటే నువ్వు ఇంట్లో లైట్లు ఆఫ్ చేయకుండా మర్చిపోయి వచ్చావు, నువ్వు ఏం చేయాలి? సో ఆన్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు బయట నుంచి వస్తున్నావు, నువ్వు ఈ లోపల నీ ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇట్లా టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది, అది ఒక పాజిటివ్ థింగ్. కానీ అదే సమయంలో వచ్చేటువంటి ఈ రకమైన ఛాలెంజెస్ ఉంటాయి. బట్ దట్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ కదా.